సౌండ్ పెంచాలి, సౌండ్ పెంచాలి, సౌండ్ పెంచాలి. మీ తమ్ముడా నువ్వు కాదు జనం. రైట్. ఏ గొర్రె పిల్ల? పాలు విడువని, ప్రతి క్రైస్తవుడు పాలు విడవని అనుభవంలో ఉండాలి. ఏ పాలు అంటాడు కదా పేతురు గ్రంథకర్త, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి రక్షణ విషయములో ఎదుగునట్లు నిర్మలమైన వాక్యమనే పాలను అపేక్షించుడి అని అంటాడు. ఒకసారి నాతో కలిసి మాట చెప్పండి. రక్షణలో ఎదుగు నిమిత్తము క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి నిర్మలమైన దేవుని వాక్యమనే పాలను అపేక్షించుడి. ఏమపేక్షించాలట? నిర్మలమైన దేవుని వాక్యమనే పాలను అపేక్షించాలి. సంగమా, ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో దేవుని వాక్యాన్ని ప్రతిదినం అపేక్షించాలి. దేవుని వాక్యాన్ని ప్రతిదినం చదవాలి. దేవుని వాక్యాన్ని ప్రతిదినం జురుకునేటువంటి వాడిగా ఉండాలి. అలా జురుకునేవాడు రక్షణలో ఎదిగేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. గత ఆదివారం మా చర్చిలో జనవరి 26వ తారీఖు కదా, సాయంత్రం పూట కుటుంబ ఆశీర్వాద ప్రార్థన పెట్టాం. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు పేరు శ్రీనివాస్.